అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కంగారు పెడుతున్న అహ్మదాబాద్ పిచ్ ఏ రోజు ఎలా స్పందిస్తుందో తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఎర్ర నల్ల మట్టి కలిపినటువంటి వికెట్ రూపకల్పన కూడా కొంతవరకు ఇబ్బందులు గురిచేసే పరిస్థితులు ఉన్నాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా స్పిన్నర్ల ప్రభావం ఉంటుందంటున్నారు అనలిస్టులు. అయితే భారత్ సౌత్ ఆఫ్రికా సూపర్ 8 మ్యాచ్లో కూడా అంచనాలకు అందని అహ్మదాబాద్ వికెట్ మాత్రం కొంతవరకు ఉత్కంఠభరితంగా సాగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే దక్షిణాఫ్రికా మ్యాచ్తో మాత్రం భారత్ బ్యాటర్లు కూడా కొంతవరకు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి జరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఈ పిచ్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితులు కూడా కొంతవరకు కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం అహ్మదాబాద్ పిచ్తో పాటుగా ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ పైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. వెంకట్ గారు ఓవరాల్గా ఎలా చూడాలంటారు? ఈ రోజు అయితే మ్యాచ్ జరగబోతుంది. అందరి దృష్టి మాత్రం అహ్మదాబాద్ పిచ్ పైన పడినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పిచ్ కొంతవరకు డిఫరెంట్ గా కనబడుతుంది? సిరాజ్, అంటే మామూలుగా భారత్ లో క్రికెట్ తో అంటే క్రికెట్ అనే భారత్ లోనే కాదు ఎక్కడైనా సరే క్రికెట్ తో పాటుగా ఇతర ఫ్యాక్టర్స్ కూడా కొంత కనపడుతుంటాయి. ముఖ్యంగా సెంటిమెంట్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా పిచ్ పరిస్థితులు ఉంటాయి, అదేవిధంగా ఆటగాళ్ల మనస్తత్వం ఉంటుంది, జట్టు కూర్పు ఉంటుంది, అదేవిధంగా ఆ మంచు ప్రభావం అని ఇలా చాలా ఫ్యాక్టర్స్ గురించి మనం క్రికెట్ లో మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఈ మ్యాచ్ విషయంలో కూడా దాదాపుగా అదే జరుగుతుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ సెంటిమెంట్స్ ఎక్కువగా డామినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో 2 మ్యాచ్లు ఇక్కడ ఏదైతే నల్లమట్టి ఉందో నల్లమట్టి మీద ఆడినటువంటి దానికి సంబంధించి బ్లాక్ సాయిల్ కి సంబంధించి కొంత ఇబ్బంది భారత్ పడినటువంటి పరిస్థితి. దీంతో రెడ్ సాయిల్ తో మ్యాచ్, రెడ్ సాయిల్ పిచ్ మీద మ్యాచ్ ఆడాలి అనే దానికి సంబంధించి కొంత కసరత్తు అయితే గట్టిగానే చేశారు. పిచ్ క్యూరేటర్లకు కూడా దీనికి సంబంధించి ఎప్పుడైతే భారత్ సెమీస్ లో ఉన్నప్పుడే కొంత దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఆ సెంటర్ పిచ్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు అహ్మదాబాద్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్ సెంటర్ పిచ్ లో జరుగుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా భారత్ కు అంటే అడ్వాంటేజ్ అయ్యే విధంగానే తయారు చేశారు. ఎందుకంటే ముంబైలో వాంకడే పిచ్ రెడ్ సాయిల్ మీద ఎర్రమట్టి మీద జరిగింది కాబట్టి దీన్ని కూడా ఎర్ర నల్లమట్టితో కలిపారు. అయితే ఇది కొంత డిఫరెంట్ కాంబినేషన్. చూసుకుంటే కొంత నల్లమట్టి మనం చూసుకుంటే కనుక నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా మీరు ఏదైనా ఒక క్రికెట్ బాల్ తీసుకుని నల్లమట్టి మీద వేస్తే దాని ప్రభావం ఒక రకం, దాని స్పందన ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా ఎర్రమట్టి మీద వేస్తే దాని స్పందన ఒక రకంగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత క్రికెట్ అంటే భారత క్రికెట్ లో కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే 2023 అంటే ఈ మట్టి కల్పనకు సంబంధించి ఇప్పుడు నల్ల అదేవిధంగా ఎర్ర ఈ రెండు కలిపి చేశారు కాబట్టి రెండు కలిపితే బెటర్ అంటారా, లేదా విడివిడిగా ఏది కొంచెం వరకు అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది? అయితే ఇక్కడ మనం నల్లమట్టి చూసుకుంటే నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను మీకు. నల్లమట్టి కనుక మనం తీసుకుంటే కొంత పిచ్ మీరు ఒక బాల్ తీసుకుని వేస్తే దాని మీద కొంత డిఫరెంట్ అంటే స్లోగా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. మనం అది స్లో మోషన్ కెమెరాస్ లో ఆ ప్రభావం అనేది బ్యాట్స్మెన్ స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా రెడ్ సాయిల్ తీసుకుంటే అంటే మందకొడిగా అది ఉంటుంది, ఇదేమో కొంత బ్యాటింగ్ అనుకూలంగా బౌన్స్ అయ్యే విధంగా కూడా ఉంటుంది. కొంత గడ్డి ఉంటే కనుక ఇది కొంత బౌలర్లకి సహకరిస్తుంది, అలాగే బ్యాట్స్మెన్లకు కూడా కొంత సహకరించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మన ముంబైలో కనుక చూసుకుంటే గడ్డి ఉన్నప్పుడు కూడా కొంత బ్యాట్స్మెన్ స్వేచ్ఛగానే పరుగులు చేసినటువంటి పరిస్థితి. మన అభిషేక్ శర్మ తప్ప మిగిలిన ఆటగాళ్ళందరూ కూడా, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తప్ప ఆ మిగిలిన ఆటగాళ్ళందరూ కూడా కొంత స్వేచ్ఛగానే పరుగులు చేసినటువంటి వాతావరణం మనం చూసాం. కాబట్టి ఇప్పుడు అదే పిచ్ మీద అంటే భారత్ ఇప్పుడు సంజు శాంసన్ కానీ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి కొంత జాగ్రత్తగానే కసరత్తు చేస్తున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈ మైదానానికి విషయానికి వస్తే మాత్రం భారత్ కు సెంటిమెంట్స్ కూడా భయపెడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే మొన్న సూపర్ 8 దశలో ఉన్నప్పుడు కూడా భారత్ కొంత ఓటమి పాలైంది. ఇది కొంత అభిమానులు కూడా కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో ఆడినటువంటి మ్యాచ్లు కానీ ముఖ్యంగా సెంటిమెంట్ పరంగా అహ్మదాబాద్ పిచ్ కొంత భయపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ సెంటిమెంట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఉండేటువంటి హోటల్ విషయంలో కూడా గౌతమ్ గంభీర్ చాలా జాగ్రత్తలు తీసుకుని ఒక హోటల్ కాకుండా మరో హోటల్ కి వెళ్ళడం జరిగింది. అలాగే జట్టు కూర్పు విషయంలో దీన్ని కూడా సెంటిమెంట్ గానే తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయనే మాట బలంగా వినపడుతుంది. ఎందుకంటే అప్పుడు సూపర్ 8 లో కానీ తర్వాత ఆడినటువంటి సూపర్ 8 లో వెస్టిండీస్ తో జరిగినటువంటి మ్యాచ్ లో కానీ 8 మంది బ్యాటర్లు, 3 బౌలర్లు అంటే వాళ్ళ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, శివన్ దూబే కానీ 3 ఆల్రౌండర్లు ఉన్నారు. అదేవిధంగా ఇటు తర్వాత చూసుకుంటారు సెమీస్ లో కూడా అదే జట్లు కంటిన్యూ చేశారు. కాబట్టి వెస్టిండీస్ తో సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సూపర్ 8 మ్యాచ్ తర్వాత జరిగినటువంటి మ్యాచ్ లో అదే విధంగా ఇప్పుడు సెమీస్ లో కూడా అదే కంటిన్యూ చేశారు. ఈ రోజు ఫైనల్ లో కూడా దాదాపుగా అదే జట్టుని కంటిన్యూ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయనే మాట బలంగా వినపడుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జట్టు కూర్పు ఇవన్నీ సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా సహజంగా ఉంటూనే ఉంటాయి. సెంటిమెంట్స్ ఒక్కొక్కసారి బ్రేక్ అవుతూ ఉంటాయి.
రాజకీయాల్లో క్రీడల్లో సెంటిమెంట్స్ బ్రేక్ అవడం అనేది ఇక సహజమైనటువంటి విషయం. కాకపోతే ఇక్కడ మన ఆటగాళ్ళు న్యూజిలాండ్ ఎలా తట్టుకుని నిలబడతారనే చూడాలి. ఎందుకంటే న్యూజిలాండ్ భారత్ విషయంలో వాళ్ళు చాలా పక్క ప్రణాళికతో ఉంటారు అనే మాట కూడా మనం గతంలో చూసాం. ఎందుకంటే 2021 టెస్ట్ ఛాంపియన్షిప్ సమయంలో కూడా వాళ్ళు ఒక ప్లానింగ్ తో వర్కౌట్ చేసుకున్నారు. అది ఆ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. కప్పు కొట్టారు అప్పుడు టెస్ట్ ఛాంపియన్షిప్. అలాగే ఇప్పుడు కూడా అంటే భారత ఆటగాళ్ళకి సంబంధించి వీక్నెస్ ఏంటి, వీళ్ళ వీక్ పాయింట్స్ ఏంటి, అభిషేక్ శర్మ వీక్ పాయింట్ ఏంటి, అది ఇప్పటికి అర్థమైపోయింది. అప్పుడు స్పిన్ ఆడలేడని. కాబట్టి సంజు శాంసన్ వాళ్ళకి ఇప్పుడు ప్రధాన తలనొప్పి. ఓకే. కాబట్టి సంజు శాంసన్ విషయంలో వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేస్తారు. అదే విధంగా ఇషాన్ కిషన్, మొన్న ఇషాన్ కిషన్ సంజు శాంసన్ భాగస్వామ్యమే సెమీస్ లో ఇంగ్లాండ్ ఓడించింది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్ మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా సూర్యకుమార్ యాదవ్, అతని సంగతి అంటే అతను బాల్ టు బాల్ పరుగులు కూడా బాల్ టు బాల్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే కివీస్ హార్దిక్ అంతవరకు పాండ్యా మీరు కూడా చెప్పినటువంటి ఈ ఆటగాళ్ళపైన కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్ మిస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా వారంతవరకు? అయితే నేనైతే ఈ మ్యాచ్ కి సంబంధించి సంజు శాంసన్ మీద ఏమన్నా కొంచెం న్యూజిలాండ్ ఫోకస్ పెట్టి అతని పవర్ ప్లే లోపే అవుట్ చేసే అవకాశం ఉండొచ్చు అని అయితే అంచనా వేసుకుంటున్నాను. ఇక అభిషేక్ శర్మకి సంబంధించి మరి అతని మైండ్ సెట్ ఎలా ఉంది? ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడకపోతే మాత్రం నాకు ఇప్పటికే అతను డో ఆర్ డే మ్యాచ్ లో 2 మ్యాచ్లు కూడా ఫెయిల్ అయ్యాడు. సూపర్ 8 లో వెస్టిండీస్ తో మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. అదే విధంగా ఇప్పుడు మొన్న సెమీస్ తో ఇంగ్లాండ్ మ్యాచ్ లో కూడా అతను కీలక మ్యాచ్ లో కూడా ఫెయిల్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా 2024 ప్రపంచ కప్ T20 ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ ఎలాగైతే ఆ టోర్నీ మొత్తం ఫెయిల్ అయ్యి ఫైనల్ కి వచ్చిన తర్వాత ఆడాడు, అలాగే అభిషేక్ శర్మ కూడా ఆడొచ్చు అనే మాట కూడా కొంత ఇంకా వినపడుతోంది. మరి దీనికి సంబంధించి అతని కసరత్తు ఎలా ఉంది, అతని ఆలోచన విధానం ఎలా ఉంది, అదే విధంగా అతన్ని ఏ విధంగా ట్రైన్ చేశారు అనేది కూడా కొంత ఆసక్తిని రేపేటువంటి అంశం. ఎందుకంటే గతంలో ఎవరైనా ఆటగాళ్ళు ఫెయిల్ అయితే హెడ్ కోచ్ కానీ, మేనేజర్ టీం జట్టు మేనేజర్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్లకు కొంత శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంత వాళ్ళని టెక్నికల్ గా ఇప్పుడు ఫుట్ వర్క్ లో చేంజెస్ కానీ, లేదా బ్యాట్ కి ఫ్యాట్ కి మధ్య గ్యాప్ కానీ, లేదంటే షార్ట్ పిచ్ బాల్స్ ఆడే విషయంలో కానీ, స్పిన్ ఆడే విషయంలో కానీ, అలాగే స్పిన్ విషయంలో చాలా అభిషేక్ శర్మకు బ్యాక్ ఫుట్ ప్రాధాన్యత అనేది చాలా వరకు కూడా అవగాహన లేదు. ఇది చాలా వరకు కూడా మైనస్ అవుతుంది. ప్రతి షాట్ ని కూడా అతను ఆడాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ బ్యాక్ ఫుట్ ని సమర్థవంతంగా అతను వినియోగించుకోగలిగి కీలకమైనటువంటి సమయాల్లో ఫ్రంట్ ఫుట్ మూవ్మెంట్ అనేది స్పిన్ ఆడే విషయంలో కూడా చాలా కీలకంగా ఉంటుంది. బంతి పడే వరకు, అది మనం ఆడే వరకు కూడా మనం ఫుట్ వర్క్ ఎలా ఉండాలి అనేది స్పిన్ విషయంలో కొంత కంగారు ఉంది. ఎందుకంటే బాల్ స్పందన చాలా వేగంగా ఉంటుంది. అది ఎటు తిరుగుతుందో కూడా మనం ఊహించడం కష్టంగా వెంకట్ గారు ఉంటుంది. కొంతవరకు అంటే మీరు పదే పదే డిస్కషన్ చేసినటువంటి అంశమే ఈసారి కూడా. సో బ్యాటింగ్ కన్నా బౌలింగ్ కూడా ఈసారి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని మీరు పదే పదే చెప్పినటువంటి కామెంట్. సో ఈ మ్యాచ్ లో అలా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందా ఏదైనా మార్పులకు సంబంధించి? నేను మన ఇద్దరం కూడా ఇదే మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి బౌలింగ్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు బ్యాట్స్మెన్లకు సంబంధించి ఉన్నటువంటి స్వేచ్ఛ బౌలర్లకు T20 లో ఉండదు అనే మాట వినపడుతుంది. కాబట్టి ఇక్కడ మనం బౌలర్ల పరంగా చూసుకున్నా సరే హర్షదీప్ సింగ్ గానీ, అలాగే జస్ప్రీత్ బుమ్రా గానీ, అదే విధంగా కొంత హార్దిక్ పాండ్యా గానీ కీలక సమయాల్లో మొన్న వాళ్ళు ప్రభావం చూపించడం, పరుగులు కట్టడి చేయడం అదంతా కూడా భారత్ కు మంచి విజయాన్ని కట్టబెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఈ మ్యాచ్ కి వచ్చేసరికి ఏమంటున్నానంటే జస్ప్రీత్ బుమ్రా మీద ఎక్కువగా డిపెండ్ కావద్దు. ఎందుకంటే గతంలో సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా కాంబినేషన్ ఉన్నప్పుడు సిరాజ్ బుమ్రా ఆడితే సిరాజ్ సరిగా ఆడేవాడు కాదు, బౌలింగ్ సరిగా ఉండేది కాదు. మహమ్మద్ షమి ఉన్నప్పుడు కూడా ఇదే కొంత ఎఫెక్ట్ చూపిస్తున్నది. కాబట్టి ఇప్పుడు బుమ్రా మీదనే భారం వేయకుండా ఇతర బౌలర్లు హర్షదీప్ సింగ్ బౌలింగ్ అతను చాలా మంచి బౌలర్. మరి అంటే తొలి ఓవర్ లోనే వికెట్ దిగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. మనం మిచెల్ స్టార్క్ గురించి మాట్లాడుకుంటాం, తొలి ఓవర్ లోనే వికెట్ తీస్తాడని. కానీ ఇలా హర్షదీప్ సింగ్ అని చూసుకున్నా సరే అతను తొలి ఓవర్ లో పవర్ ప్లే లో చాలా కట్టడి చేయడం, మెయిడింగ్ చేసిన హిస్టరీ కూడా ఉంది అతనికి. కాబట్టి అతను కొంత బుమ్రాకి సహకరిస్తే మాత్రం దీనికి సంబంధించి మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదే విధంగా ఇక్కడ హార్దిక్ పాండ్యా ఇతను కూడా అంటే మొన్న 19వ ఓవర్ అతను బౌలింగ్ చేసినటువంటి విధానం చాలా అద్భుతంగా అనిపించింది. కాబట్టి హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో కూడా అలాగే కొంత వేరియేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పిచ్ గురించి మాట్లాడుకున్నాం. అది ఇందాక పిచ్ విషయంలో ఇది నల్లమట్టి ఎర్రమట్టి కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి కొంత పిచ్ స్వభావం అనేది బౌలింగ్ వేరియేషన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు బుమ్రా వేరియేషన్స్ బాగుంటాయి. అలాగే ఒకవేళ సిరాజ్ ఆడితే సిరాజ్ వేరియేషన్స్ బాగుంటాయి. అలాగే హర్షదీప్ సింగ్ వేరియేషన్స్ బాగుంటాయి. వాళ్ళు అంటే చూపుడు వేలు మధ్య వేలు 2 వాడే విషయంలో వాళ్ళు చాలా ఒక ప్లానింగ్ అంటే ఏ పిచ్ మీద ఎలా ఆడాలి అనే దానికి సంబంధించి 2 వేళ్ళని ఎలా వాడాలి అనే దాని మీద వీళ్ళకి మంచి అవగాహన ఉంటుంది. అదేవిధంగా బుమ్రా కొన్ని సందర్భాల్లో బొట్టన వేలు కూడా వాడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి పిచ్ల మీద మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆల్రౌండర్లకి అంటే 130, 125 నుంచి 135 మధ్యలో బౌలింగ్ చేసే వాళ్ళకి ఈ పిచ్లు బాగుంటాయి. కాబట్టి అందుకే మనకే కాదు అనుకూలమైనటువంటి పరిస్థితి. అటు డార్లీ మిచెల్ ఆల్రౌండర్ గా అతను బ్యాటింగ్ ఆల్రౌండర్ గా ఉన్నాడు. అతను కూడా దాదాపుగా మన శివం దుబే లాగానే బౌలింగ్ ఉంటుంది. 125, 130
అలాగా అదే రేంజ్ లో వేస్తూ ఉంటాడు. కాబట్టి అలాగే లూకీ ఫెర్గ్యూసన్ ఉన్నాడు, అవసరం అయితే స్పీడ్ బాల్స్ వేయగలడు, లేదంటే దాన్ని కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. మ్యాట్ హెన్రీ ఉన్నాడు. Hmm. కాబట్టి వీళ్ళందరూ కూడా వేరియేషన్స్ ఉన్నటువంటి బౌలర్ రెండు జట్లలో ఉన్నారు. కాబట్టి వీళ్లకు పిచ్ కండిషన్స్ అనేవి చాలా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఇంకోటి బ్యాట్స్మెన్ వెంకట్ గారు చాలా వరకు స్పిన్నర్ల ఎఫెక్ట్ అంటే స్పిన్నర్ల ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం. స్పిన్నర్ల ఎఫెక్ట్ కి సంబంధించి నేను నా ఒపీనియన్ ప్రకారం అయితే వరుణ్ చక్రవర్తిని ఈ రోజు మ్యాచ్ కి పక్కన పెట్టి, ఎందుకనంటే ఓకే వరుణ్ అతను ఏం చెడ్డ బౌలర్ కాదు, లేదంటే అతను చేతకాని బౌలర్ కూడా కాదు, అతనికి టాలెంట్ లేదని కూడా కాదు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే అతను కొంత ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి కొంత ఇటువంటి కీలక మ్యాచ్లు ఇప్పుడు మొన్న 64 పరుగులు అనేది చాలా మైనస్ అయ్యి, 64 పరుగులు అది కీలక మ్యాచ్ ను ఎక్కడి వరకు తీసుకెళ్ళింది 64 పరుగులే. అతను వికెట్ ఏదో 1-2 వికెట్లు తీసినప్పటికి కూడా. కాబట్టి అతన్ని కొంత పక్కన పెట్టేసి ఇక్కడ కుల్దీప్ యాదవ్ కనుక అవకాశం ఇచ్చి, లేదు ఈ పిచ్ కి సంబంధించి వేరియేషన్స్ ఫాస్ట్ బౌలర్లు కొంత అనుకూలంగా ఉంటుంది, ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు మన మెగ్రాత్ లాగా కొంత ఫాస్ట్ బౌలర్లు కూడా బంతిని స్పిన్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనే మాట కూడా నేను కొంత జాతీయ మీడియాలో వీటిలో చదివాను. కాబట్టి పిచ్ గురించి సంబంధించి చూసినప్పుడు, కాబట్టి ఇక్కడ మహమ్మద్ సిరాజ్ ను కనుక వరుణ్ చక్రవర్తి స్థానంలో తీసుకున్నారు, లేదు అది కంప్లీట్ గా పిచ్ కి స్పిన్ కి అనుకూలంగా ఉంది. ఎందుకంటే మనం మాట్లాడుకున్న దానికి అక్కడ వాస్తవం చూస్తున్న వాళ్ళకి కొంత డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కొంతగా చాలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుల్దీప్ యాదవ్ ను కనుక తీసుకొని జట్లోకి తీసుకొస్తే కనుక అతను చైనామన్ బౌలింగ్. కాబట్టి అతను ఇక్కడ ఇటువంటి పిచ్ల మీద ఏంటంటే లెగ్ స్పిన్, ఇప్పుడు మామూలుగా మనం రైట్ ఇప్పుడు ఈ చిటికెన వేలతో అలాగే ఈ వేలతో ఉంగరం వేలతో వేసే బౌలింగ్ కి ఇటువంటి పిచ్లు కూడా చాలా వరకు కూడా సహకరించేటువంటి అవకాశం ఉండదు. దాంతో అతనిది చైనామన్ బౌలింగ్. కాబట్టి ఇది ఈ 2 వేళ్ళు అతను ఎక్కువగా వాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కుల్దీప్ యాదవ్ తీసుకుంటే మాత్రం జట్టులో మంచి అవకాశం, అంటే జట్టుకు మంచి బలం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో కొంతవరకు సో కివీస్ని కట్టడి చేయాలన్నా సో ప్రధానంగా దాంట్లో ఎక్కడి నుంచి టఫ్ ఫైట్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనుకుంటున్నారు, మీరు భావిస్తున్నారు? ఈ రోజు ఫిన్నాలే అంత గొప్పగా ఆడకపోవచ్చు అనేది కూడా ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ కి సంబంధించి గతంలో నేను చూస్తే కోరీ అండర్సన్ కానీ ఇలా కొంతమంది బ్రెండన్ మెక్కల్లం కానీ ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ ఆడకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ ఎవరైతే ఉన్నారో అతను బ్రెండన్ మెక్కల్లం, ఓకే అతను కానీ లేదంటే కొంతమంది అలాగే మార్టిన్ గుప్తిల్ కానీ ఇలా ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ ఆడినటువంటి పరిస్థితి ఉన్నది గతంలో. కాబట్టి ఫిన్నాలే విషయంలో కూడా దాదాపుగా నాకు అటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం కంట్రోల్ చేయాల్సింది సైఫ్రట్ ని, అదేవిధంగా రచిన్ రవీంద్రని, వీళ్ళిద్దరు విషయంలో టీమిండియా వర్కౌట్ చేయాలి. అదే విధంగా గ్లెన్ ఫిలిప్స్ ని చాలా వరకు కూడా అతను ఏదో మంచి ఫీల్డర్ గా చూస్తూ ఉంటారు, కానీ హీఈస్ ఎ గుడ్ బౌలర్, హీఈస్ ఎ గుడ్ బ్యాట్స్మెన్, గుడ్ ఫీల్డర్. ఓకే, అలాగే అతని ఆలోచనలు అనేది కెప్టెన్ కి కూడా చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు మనం మహేందర్ సింగ్ ధోనిని కానీ ఇలాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా, అలాగే రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా, విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా, వీళ్ళు అలాగే రిషబ్ పంత్ కానీ కేఎల్ రాహుల్ కానీ ఇలా కొంతమంది ఆటగాళ్ళు ఉన్నారు, శ్రేయస్ అయ్యర్ కానీ బౌలింగ్ వేరియేషన్స్ విషయంలో కానీ, లేదంటే ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ, బ్యాట్స్మెన్ ను కట్టడి చేసే విషయంలో కానీ, అదేవిధంగా పరుగులను కట్టడి చేసే విషయంలో ఇప్పుడు ఒక ఓవర్ లో 25 కొట్టారు, తర్వాత ఓవర్లు ఎలా కట్టడి చేయాలనే దానికి సంబంధించి వీళ్ళ దగ్గర మంచి ఆలోచన ఉంది. ఆశీష్ నెహ్రా కానీ ఇలా. కాబట్టి వీళ్ళకి సంబంధించి కొంత అంటే ఈ కెప్టెన్ కూడా సహకారం ఉండాలి. వీళ్ళందరినీ కూడా కొంత కట్టడి చేయగలిగితే మాత్రం, అలాగే గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళని కొంత కట్టడి చేసుకోగలిగితే మాత్రం, అలాగే గ్లెన్ ఫిలిప్స్ తో పాటుగా మరో రచిన్ రవీంద్ర, అతని బౌలింగ్ కూడా కొన్ని సందర్భాల్లో అతను భారత కండిషన్స్ బాగా అలవాటు పడ్డాడు. ఐపీఎల్ ఆడాడు, లేదా గత 2 ఏళ్ల నుంచి భారత్ లో అతను ఎక్కువగా క్రికెట్ ఆడుతున్నాడు. 2023 ప్రపంచ కప్ లో అతను ఇక్కడ సెంచరీలు కూడా 3-4 సెంచరీలు కూడా చేసినట్టున్నాడు. అదే విధంగా ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అతను ఈ సంవత్సరం వన్డే సిరీస్ ఆడాడు, అదే విధంగా T20 ఆడాడు. కాబట్టి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో కూడా అతను చెన్నై తరఫున ఆడినట్టున్నాడు. అది కూడా చాలా మంచి, అతనికి కూడా మంచి అవగాహన ఉంది భారత పిచ్లకు సంబంధించి. అదే విధంగా ఇంకొక బౌలర్ కెప్టెన్ ఎవరైతే మిచెల్ శాంట్నర్ ఉన్నాడు, అతనికి కూడా భారత మైదానాల మీద మంచి అవగాహన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత భారత్ ఇక్కడ ఇష్యూసోది, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇష్యూసోది ఈ రోజు కనుక స్పిన్ కి పిచ్ అనుకూలంగా ఉంటే ఇష్యూసోది ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళని అతన్ని కనుక జట్లోకి తీసుకుని ఇష్యూసోదిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా కొంత ఉంది. వెంకట్ గారు పదే ఎందుకంటే అభిమానుల దగ్గర నుంచి కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి ప్రశ్న అయినా సో ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు కీ రోల్ పోషిస్తూనే ఉన్నారు. సో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో ఎవరి మీద హోప్స్ పెట్టుకోవచ్చు? సో మీరు ఎవరు కీ కాబోతున్నారు అనుకుంటారు? నాకైతే ఈ రోజు ఇషాన్ కిషన్ మీద, మొన్న మ్యాచ్ మాదిరిగా ఇషాన్ కిషన్ మీద, సంజు శాంసన్ మీద ఉంది. ఇక్కడ అంటే ప్రీవియస్ మ్యాచ్ లో ఉంది కాబట్టి ఈసారి సేమ్ అంటారా లేకపోతే?
నేను ఒక క్వశ్చన్ చెప్తాను. వీళ్ళు డూ ఆర్ డై మ్యాచ్ లో ఎలా ఆడాలి అనే దానికి సంబంధించి వీళ్ళు ఒక అవగాహన వచ్చింది అనేది అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే వెస్టిండీస్ తో మ్యాచ్ లో వాళ్ళు ఆడారు, అదేవిధంగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఆడారు. ఓకే. అదే విధంగా తిలక్ వర్మ, వీళ్ళిద్దరితో పాటుగా తిలక్ వర్మ అతను మొన్న అతను ఆట తీరు కూడా నాకు చాలా బాగా అనిపించింది. కీలకమైనటువంటి సమయాల్లో అతను ఏదో బంతులు వేస్ట్ చేయకుండా అతను ఆడే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు నా ఒపీనియన్ నేను ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటి అని అంటే బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి ఒకవేళ అభిషేక్ శర్మ ఆడితే మాత్రం అభిషేక్ శర్మ ఈ రోజు ఆడొచ్చు, ఆడకపో 50-50 ఛాన్సెస్ ఆడే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వీళ్ళిద్దరూ గనుక ఒక 6 నుంచి 7 ఓవర్లు బ్యాటింగ్ చేయగలిగి ఒక 80 నుంచి 90 పరుగులు వీళ్ళిద్దరూ చేస్తే ఐపీఎల్ మాదిరిగానో లేదంటే ఇప్పుడు ఇంగ్లాండ్ తో ఆడినటువంటి మ్యాచ్ లో భాగంగా వీళ్ళు చేస్తే మాత్రం అది ఇషాన్ కిషన్ కంటిన్యూ చేయగలగాలి. ఇషాన్ కిషన్ కంటిన్యూ చేస్తే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతను ఈ రోజు అంటే అతనితో మనకు మాట్లాడే అవకాశం లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే అతను కనుక కనీసం 10 నుంచి ఇప్పుడు 7వ ఓవర్లో కనుక వికెట్ పడి 2-3 వికెట్లు కనుక 7వ ఓవర్లో పడి అతను బ్యాటింగ్ రాగలిగితే 13-14 ఓవర్ల వరకు అతను నిలబడి పరుగులు ఎక్కువ చేసేందుకు ప్రయత్నించాలి. వికెట్ కాపాడుకునేందుకు మాత్రం అతను ప్రాధాన్యత ఇస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. కాబట్టి అది బ్యాటింగ్ పిచ్, కాబట్టి అతను దూకుడుగా పరుగులు చేసేటువంటి అవకాశం ఉండాలి. అలాగే తిలక్ వర్మ స్థానాన్ని అవసరమైతే సూర్యకుమార్ యాదవ్ 5వ స్థానానికో 6వ స్థానానికో మారి తిలక్ వర్మను 4వ స్థానానికి, గతంలో ఇప్పుడు ఇషాన్ కిషన్ కారణంగా తిలక్ వర్మ 3వ స్థానంలో ఆడలేకపోతున్నాడు, కాబట్టి అతన్ని తిలక్ వర్మ 4వ స్థానానికి అంటే పంపించి ప్రమోషన్ ఇచ్చి 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా ఆడి 6వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడి ఇప్పుడు 7వ స్థానానికి సంబంధించి శివన్ దూబే, అలాగే ఇప్పుడు వాళ్ళు శివన్ దూబేని తీసుకుంటే శివన్ దూబే లేదంటే దాదాపు శివన్ దూబే ఉంటాడు, అక్షర్ పటేల్. కాబట్టి ఇలా బ్యాటింగ్ ఆర్డర్ ఉంటాయి. లేదు అంటే శివన్ దూబే కంటే ముందే అక్షర్ పటేల్ ని పంపించినా కానీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇలా బ్యాటింగ్ ఆర్డర్ సంబంధించి కొన్ని మార్పులు చేసుకోగలిగితే మాత్రం బాగుంటుంది. తిలక్ వర్మ టాలెంట్ అనేది వేస్ట్ అవుతుంది అనే విషయం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. కొంత అంటే ఒత్తిడి సమయాల్లో తిలక్ వర్మ ఆడగలడు. అతను మన 2025 ఆసియా కప్ లో కూడా చూసాం, అతని ఇన్నింగ్స్ భారత్ ని గెలిపించింది. కాబట్టి ఒత్తిడి తట్టుకుని ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్ అతను. ఈ చిన్న లీగ్ మ్యాచ్లు అతను ఫెయిల్ అయినా కానీ ఇప్పుడు మొన్న చూసారు, మొన్న అతను ఒత్తిడిలోనే బ్యాటింగ్ వచ్చాడు. ఇది కొంత కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల భారత జట్టుకి కాదు, ఇప్పుడు ఏ జట్టుకైనా సరే కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల పరుగులు అనేది ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతాయి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, మొన్న భారత్ మంచి కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ వికెట్ పడింది, ఆ తర్వాత సంజు శాంసన్ వికెట్ పడింది, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు, స్కోర్ అలా చెప్పబడిపోయింది. మళ్ళీ శివన్ దూబే శివన్ దూబే హార్దిక్ పాండ్యా కొంత దాన్ని లేపే ప్రయత్నం చేశారు, ఆ తర్వాత తిలక్ వర్మ లేపే ప్రయత్నం చేశారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇప్పుడు తిలక్ వర్మ వికెట్ కానీ ఇక మొన్న మనం 280 నుంచి 290 స్కోర్ చేయగలిగేటువంటి స్టార్టింగ్ మనకు వచ్చింది. అభిషేక్ శర్మ వికెట్ పడినప్పటికీ కూడా సంజు శాంసన్ గానీ ఇషాన్ కిషన్ గానీ అదే స్టార్టింగ్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోకుండా ఇప్పుడు మన జాకబ్ బేతల్ మీరు చూస్తుంటే అతను వికెట్ కోల్పోకుండానే ఆడేందుకు ప్రాధాన్యత ఇచ్చాడు. అతని షాట్స్ కూడా క్యాలిక్యులేటెడ్ గా ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే వికెట్లు కోల్పోకుండా ఆడగలిగితే కీలక సమయాల్లో అంటే ప్రతి బంతిని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు మొన్న సంజు శాంసన్ సిల్లీ బాల్ అవుట్ అయ్యాడు. మంచి బాల్స్ అన్ని కూడా అతను బౌండరీలకు తరలించి లేదంటే సింగిల్స్ తీసుకుని లేదా డబల్స్ తీసుకుని 83% అతను బౌండరీ రేట్ కూడా ఉంది. అయితే అట్లా తీసుకున్నప్పుడు దాన్ని అంటే కీలక సమయాల్లో మీరు కనుక నిలబడితే అది స్కోరు మీ వ్యక్తిగత స్కోర్ సంగతి పక్కన పెట్టి సంజు శాంసన్ మొన్న అలా చూసుకోలేదు. జస్ట్ ఒక త్రో బాల్ కి అంటే ఆల్మోస్ట్ అది ఆఫ్ స్టంప్ కి వెళ్ళినటువంటి వైడ్ బాల్ ని అతను కెలికి అవుట్ అయినటువంటి పరిస్థితి ఉంది లాంగ్ ఆన్ లకు సంబంధించి కవర్స్ లో లాంగ్ ఆన్. కాబట్టి ఇక్కడ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోకూడదు అనేది నా ఒపీనియన్. అలాగే మనకి ఒకవేళ వికెట్లు పడుతున్నప్పుడు కూడా బౌలర్లు కూడా వికెట్లు కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకవేళ వికెట్లు క్రమంగా వికెట్లు పడుతున్నాయి తర్వాత కొంతమంది ఇప్పుడు కీలక ఆటగాళ్ళు ముందుకు వచ్చారు, జస్ప్రీత్ బుమ్రా కానీ హర్షదీప్ సింగ్, వీళ్ళు కూడా కొంత బ్యాటింగ్ లో తల ఒక 6 కొట్టినా సరే చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మొన్న 7 పరుగులతో ఓడిపోయాను, కాబట్టి తిలక్ వర్మ కొట్టినటువంటి 6 లో చాలా ప్లస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా ఒక కసరత్ అనేది చేసుకోగలిగితే మ్యాచ్ లో విజయం సాధించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. వెంకట గారు చివరిగా కొంతవరకు పిచ్ లెక్కేసుకున్నా లేదా ఇరు జట్ల యొక్క బలాబలాలు చూసినా, టాస్ తీసుకునేటువంటి విధానం చూసినా, ఓవరాల్ గా మంచి ఎఫెక్ట్ చూసినా, ఇన్ని ఎఫెక్ట్లు చూసిన తర్వాత స్కోర్ ఎంత ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు మీ ఎక్స్పెక్టేషన్స్? ముందు నేను మంచు గురించి చెప్తాను. ఒకవేళ టీమిండియా కనుక ముందు బ్యాటింగ్ చేస్తే మంచు వల్ల అంత ఇబ్బంది పడకపోవచ్చు, కానీ ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ కనుక మన వాళ్ళు చేస్తే మాత్రం ఫస్ట్ బౌలింగ్ కనుక మన వాళ్ళు చేస్తే మంచు వల్ల మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు. సెకండ్ బౌలింగ్ కనుక మన వాళ్ళు చేసి చేజింగ్ టైంలో మన వాళ్ళు బౌలింగ్ చేస్తే మాత్రం న్యూజిలాండ్ ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. మొన్న ఇంగ్లాండ్ ఆ రేంజ్ లో ఆడటానికే మంచు ప్రభావం కలిసి వచ్చింది. ఎందుకంటే
అది బంతి జారిపోతుంది, బంతి మీద గ్రిప్ దొరకటం చాలా కష్టంగా ఉంటుంది. పదే 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 దాన్ని మనం నాప్కిన్ తో తుడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి క్రియేట్ అవ్వకుండా ఒకవేళ మనం ముందు బ్యాటింగ్ చేస్తే మాత్రం మనకి భారీ స్కోర్ చేయాలి. కాబట్టి 230 నుంచి 260 వరకు మనం ఆ పిచ్ మీద అటువంటి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నానండి. కాబట్టి 230 నుంచి 250 పైగా పరుగులు చేయగలిగితే మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేస్తే మాత్రం మంచుని ఎంతవరకు వీళ్ళు వాడుకుంటారు అంటే బాల్ జారిపోతుందో, గ్రిప్ దొరకడం కష్టంగా ఉంటుంది. అలాగే కొంత చేజింగ్ కూడా అహ్మదాబాద్ పిచ్ అనుకూలంగా ఉంటుందనే మాట కూడా ఉంది. 2027లో కానీ తర్వాత కానీ మనం 23 ప్రపంచ కప్ కానీ తర్వాత కానీ జరిగినటువంటి మ్యాచ్ల్లో చూస్తే ఇక్కడ చేజింగ్ కి ఎక్కువ అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా చేజింగ్ విషయంలో కూడా ప్లాన్ చేసుకుంటే మాత్రం వికెట్లు కోల్పోకుండా మంచి ప్లస్ అవుతుంది అనేది నేను చెప్పగలను. రైట్ వెంకట్ గారు, మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి థ్యాంక్ యూ. సో ఓవరాల్గా మాత్రం కంగారు పెడుతుంది అహ్మదాబాద్ పిచ్. ప్రస్తుతం అయితే మాత్రం ఏ రోజు ఎలా స్పందిస్తుందో తెలియనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సాధారణంగా ఎర్రమట్టి లేదా నల్లమట్టితో కలిపినటువంటిది కూడా ఇక్కడ రూపకల్పన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే టాస్ గెలిచినటువంటి జట్టు మొదట బౌలింగ్ చేసేటువంటి పరిస్థితులే ఎక్కువ కనబడుతున్నాయి. అయితే స్పిన్నర్ల యొక్క ప్రభావం కూడా ఉంటుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ముఖ్యంగా భారత్ సౌత్ ఆఫ్రికా సూపర్ 8 మ్యాచ్లో కూడా అంచనాలకు అందట్లేదు. సో అహ్మదాబాద్ వికెట్లు కూడా సో దక్షిణాఫ్రికా మ్యాచ్లో కొంతవరకు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితికి అయితే భారత బ్యాటర్ల నుంచి వ్యక్తమైంది. మొత్తం మీద ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో సో ఓవరాల్గా ఎంతవరకు స్కోర్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, మరి ముఖ్యంగా పిచ్ యొక్క ప్రభావం ఏ టీంని కొంతవరకు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. టాస్ గెలిచిన తర్వాత సో సాయంత్రం పూర్తి స్థాయిలో ఏ టీం కొంతవరకు బలంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ప్రీవియస్గా మనం చూసినటువంటి కొన్ని మ్యాచ్ల్లో ఎవరో ఒకళ్ళు కీ రోల్ పోషించినటువంటి తర్వాతే జట్టును విజయ అవకాశాల వైపు పరుగులు పెట్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో ఎవరు కీ రోల్ పోషించబోతున్నారు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సో భారత్ గెలవాలని మనము కోరుకుందాం.